మనందరం జీవితంలో ఏదో ఒక సమయంలో ఇతరులకు ఏదో ఒకటి చెప్పే ఉంటాం. ఒక విషయాన్ని వివరించడం, దారి చూపించడం లేదా ఒక సలహా ఇవ్వడం. అవును, రోజూ చేస్తుంటాం. ఇలాంటివి చేస్తుంటాం కదా. కాని మనం చెప్పిన ప్రతి మాట అవతలి వారి మనసును తాకుతుందా? మ్మ్, అదో మంచి ప్రశ్న. ఒక బోధనను నిజంగా శక్తివంతంగా గుర్తుండిపోయేలా మార్చేది ఏది? కేవలం సమాచారం అందిస్తే సరిపోతుందా, లేక దానికి మించి ఏదైనా కావాలా? దానికి మించి చాలా కావాలి. ఈరోజు దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మన ముందున్న ఆధారం బౌద్ధ బోధనలను ఎలా పంచుకోవాలో వివరించే ధమ్మదేశన యొక్క 5 ఆవశ్యక అంశాలు అనే ఒక రచన. అవును. ఇక్కడ మన లక్ష్యమేంటంటే కేవలం సమాచారాన్ని బట్వాడా చేయడం కాదు, అవతలి వారి హృదయాన్ని తాకేలా, వారికి నిజంగా ఉపయోగపడేలా చెప్పడానికి అవసరమైన 5 అంతర్గత లక్షణాలను అర్థం చేసుకోవడం. అంటే చెప్పే కళ వెనుక ఉన్న శాస్త్రం లాంటిదన్నమాట. సరిగ్గా చెప్పారు. సరే, ఇక విషయంలోకి వెళదాం. ఈ మొత్తం చర్చ ఒక చిన్న, సాధారణంగా అనిపించే సంఘటనతో మొదలవుతుంది. అవును. గౌరవనీయ ఆనంద థేరో అనే ఒక భిక్షువు, గౌరవనీయ ఉదయ్ థేరో అనే మరో భిక్షువు చాలామందికి ధర్మాన్ని బోధించడం చూస్తారు. మ్మ్. వెంటనే ఆయన తథాగతుడి దగ్గరకు వెళ్లి ఈ విషయం చెబుతారు. వినడానికి ఇందులో వింతేమీ లేదు కదా. అసల్లేదు. ఒక భిక్షువు ధర్మబోధన చేయడం ఆయన విధి. మరి ఆనంద థేరో ఎందుకు దీనినొక పెద్ద విషయంగా బుద్ధుడి దృష్టికి తీసుకెళ్లారు? ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మీరన్నది నిజమే. పైకి చూస్తే ఇది చాలా సాధారణ సంఘటన. కాని ఆనంద థేరో ఉద్దేశం గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? అంటే బహుశా ఉదయ్ థేరో బోధనా పద్ధతిలో ఏదైనా లోపం గమనించి ఒక రకమైన ఆందోళనతో చెప్పి ఉండవచ్చు. ఓకే, అదొక కోణం. లేదా మరో కోణంలో చూస్తే ఉదయ్ థేరోకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఒక చిన్న అసూయలాంటి భావనతో ఫిర్యాదు చేశారా అని కూడా అనిపించవచ్చు. మనకు ఖచ్చితంగా తెలియదు. లేదు, తప్పుబట్టలేదు. కేవలం ప్రశాంతంగా ఇలా అన్నారు. ఏమని? ఆనంద, ఇతరులకు ధర్మాన్ని అందించడం అంత సులభమైన పని కాదు అని. ఓ, ఒక్క క్షణం ఆలోచించండి. బౌద్ధ ధర్మంలో బోధించడమనేది అత్యంత ముఖ్యమైన పనుల్లో ఒకటి. అలాంటిది ఇది సులభం కాదు అని బుద్ధుడు చెప్పానంటే దాని వెనక చాలా లోతైన అర్థం ఉండాలి. కేవలం నిలబడి 4 మాటలు మాట్లాడటం బోధన కాదు అని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఖచ్చితంగా. నిజమే. ఆ వాక్యం వినగానే మనం బోధన గురించి అనుకునేదానికి అసలైన బోధనకు మధ్య చాలా తేడా ఉందనిపిస్తుంది. ఇక్కడే బహుశా ఆ 5 సూత్రాలు వస్తాయనుకుంటా. అవును. ఇతరులకు ధర్మాన్ని బోధించాలనుకునేవారు తమలో 5 లక్షణాలను పెంపొందించుకోవాలని బుద్ధుడు వివరించారు. ఈ సూత్రాలను వాటి అసలు రూపంలో, అంటే పాలీ భాషలో ఒకసారి చూస్తే బావుంటుంది. ఎందుకు? ఎందుకంటే ఆ పదాల్లోనే వాటి పూర్తి సారం దాగి ఉంటుంది. అవి కేవలం పదాలు కావు, ఒక్కోటి ఒక్కో మార్గదర్శకం. చాలా ఆసక్తికరంగా ఉంది. మొదటిదేమిటి? మొదటిది అనుపుబ్బిఖతం. దీనికి స్థూలమైన అర్థం క్రమానుగత క్రమంలో బోధించడం. అనుపుబ్బి కథం. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తోంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి చెప్పడం, కానీ ఆచరణలో ఇది చాలా కష్టమేమో కదా. ఎందుకలా అనిపిస్తోంది? ఎందుకంటే బోధించేవారికి ఆ విషయం మీద పూర్తి అవగాహన ఉంటుంది. వాళ్లకు అన్నీ తెలుసు కాబట్టి ఏది ప్రాథమికమో ఏది సంక్లిష్టమో మర్చిపోయే ప్రమాదముంది. అవును, నేరుగా అసలు విషయంలోకి దూకేయచ్చు. కరెక్ట్. మీరు చాలా ముఖ్యమైన పాయింట్లేమనెత్తారు. ఇదొక మంచి సినిమా కథనం లాంటిది. అంటే మొదటి సన్నివేశంలోనే క్లైమాక్స్ చూపిస్తే ప్రేక్షకులకి ఏమీ అర్థం కాదు, ఆసక్తి కూడా పోతుంది. నిజమే. పాత్రలను పరిచయం చేసి కథను నెమ్మదిగా పెంచుతూ ఒక్కో మలుపు తిప్పుతూ వెళ్తేనే చివరికి వచ్చే క్లైమాక్స్ బలంగా ఉంటుంది. బోధన కూడా అంతే. ఓకే. ప్రాథమిక సూత్రాలతో పునాది వేసి దానిమీద నెమ్మదిగా సంక్లిష్టమైన భావనల భవనాన్ని నిర్మించాలి. అంటే ఇది కేవలం సమాచారాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం మాత్రమే కాదు, అంతకు మించి ఏదో ఉంది. అవును. ఇందులో వినేవారి పట్ల గౌరవం దాగి ఉంది. వారి గ్రహణశక్తిని, వారి ప్రయాణాన్ని మనం గౌరవిస్తున్నామని చెప్పడం లాంటిది. నేరుగా కఠినమైన విషయాలు చెప్పినప్పుడు వినేవారికి అయ్యో ఇది నా వల్ల కాదు, నాకేమీ అర్థం కావడం లేదు అనే నిరుత్సాహం కలగవచ్చు. దానితో వారా విషయాన్నే వదిలేసే ప్రమాదం ఉంది. సరిగ్గా అదే. కాబట్టి ఈ క్రమపద్ధతి కేవలం అర్థం కావడం కోసమే కాదు, నేర్చుకునేవారిని ప్రోత్సహించడం కోసం, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం కూడా. పునాది బలంగా ఉంటే ఎంత పెద్ద భవనమైనా కట్టొచ్చనమాట. ఖచ్చితంగా. సరే, బోధనను ఒక సరైన క్రమంలో చెప్పడం మొదటి అడుగు. అది పునాది లాంటిది. కాని ఆ పునాది మీద కట్టే గోడలు ఎలా ఉండాలి? చెప్పే విధానంలో కూడా ఏదైనా ప్రత్యేకత ఉండాలా? ఉండాలి. కేవలం వరుసగా చెప్తే సరిపోతుందా? సరిపోదు. అక్కడికే వస్తున్నాం. రెండో సూత్రం దీని గురించే మాట్లాడుతుంది.
దానిని పర్యాయదస్సవి అంటారు. పర్యాలయ దస్సవి. అంటే హేతుబద్ధమైన వివరణ ఇవ్వడం. చెప్పే ప్రతి మాటకు సరైన కారణాలు, ఉదాహరణలు, వాస్తవాలను జోడించి వివరించడం. అంటే ఇది ఇలాగే ఉంటుంది గుడ్డిగా నమ్మండి అని చెప్పడం కాకుండా ఇది ఎందుకు ఇలా ఉంటుంది అని వివరించడం. అవును, ఇది వినేవారి మేధస్సును గౌరవించడం లాంటిది. ఖచ్చితంగా. ఇది బోధనను ఒక నమ్మకం నుండి ఒక అవగాహనకు మారుస్తుంది. ఉదాహరణకు, ధ్యానం చేయడం మంచిది, దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం ఒక పద్ధతి. చాలామంది ఇలాగే చెప్తారు. కానీ ధ్యానం చేస్తున్నప్పుడు మన మెదడులోని అమిగ్డాలా అనే భాగం యొక్క కార్యకలాపాలు తగ్గుతాయి. ఇది ఒత్తిడి, భయం వంటి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. ఓ, సైంటిఫిక్గా. అదే సమయంలో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చురుకుగా మారుతుంది. ఇది మన ఏకాగ్రతను, నిర్ణయ శక్తిని పెంచుతుంది అని శాస్త్రీయ కారణాలతో వివరిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ బోధన చాలా బలంగా నాటుకుపోతుంది. కేవలం ఒక సలహాగా కాకుండా ఒక వాస్తవంగా అనిపిస్తుంది. సరిగ్గా అదే. లేదా రోజువారీ జీవితంలోని ఉదాహరణలు కూడా తీసుకోవచ్చు. ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు మనం ఎలా చిరాకు పడతామో, అవును. కాని రోజూ ధ్యానం చేసే అలవాటు ఉన్నవారు అదే పరిస్థితిలో ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతారో వివరిస్తే, నైరూప్యంగా అనిపించే ప్రశాంతత అనే భావన కాంక్రీటుగా మారుతుంది. అహా అనే క్షణం వస్తుంది అప్పుడు. ఎస్, ఆ క్షణంలోనే జ్ఞానం వారి సొంతమవుతుంది. క్రమపద్ధతి, దానికి తోడు హేతుబద్ధమైన వివరణ, ఈ రెండూ బోధన యొక్క ఎలా అనే భాగాన్ని చూసుకుంటాయి. కాని అసలు ఎందుకు బోధించాలి? ఆ ప్రేరణ ఎక్కడి నుండి రావాలి? బహుశా మూడో సూత్రం దీని గురించినేమో. మీరు సరిగ్గా పట్టుకున్నారు. మూడవ సూత్రం అనుద్యయతం పఠిక్, అంటే కరుణతో బోధించడం. కరుణ. బహుశా ఈ ఐదింటిలో ఇదే అత్యంత కీలకమైనది. బోధకుడి అసలు ప్రేరణ స్వచ్ఛమైన దయ, కరుణ అయ్యుండాలి. అంటే నాకు ఎంత తెలుసో చూడండి, నేను ఎంత గొప్పగా మాట్లాడతానో వినండి అనే అహంకారంతో కాకుండా నేను చెప్పే ఈ మాటలు వినేవారికి ఎలా సహాయపడతాయి, వారి జీవితంలో ఏ చిన్న మార్పైనా తీసుకొస్తాయా అనే తపనతో చెప్పాలి. సరిగ్గా అర్థం చేసుకున్నానా? పరిపూర్ణంగా. ఈ ఒక్క అంశం బోధన యొక్క మొత్తం స్వభావాన్ని మార్చేస్తుంది. ఇది బోధనను ఒక ప్రదర్శన నుండి ఒక సేవగా, ఒక సేవగా మారుస్తుంది. ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాటల్లో నిజాయితీ, శక్తి వాటంతట అవే వస్తాయి. నిజమే. మనసులో కరుణ లేనప్పుడు అదే జ్ఞానం అహంకార ప్రదర్శనగా మారే ప్రమాదముంది. కరెక్ట్. ఎవరైనా ప్రశ్న అడిగితే చిరాకు పడటం, ఇంత సింపుల్ విషయం కూడా అర్థం కాలేదా అన్నట్లు చూడటం. అవును, అది వారి అహంకారాన్ని చూపిస్తుంది, కరుణను కాదు. కరుణ ఉన్న బోధకుడు వినేవారు 10 సార్లు అడిగినా ఓపికగా వివరిస్తారు. ఎందుకంటే వారి లక్ష్యం పాండిత్య ప్రదర్శన కాదు. వారి లక్ష్యం అవతలివారికి అర్థమయ్యేలా చెయ్యడం. ఆ కరుణే మొదటి 2 సూత్రాలకు ప్రాణం పోస్తోంది. ఓకే, వినేవారి మీద కరుణ ఉన్నప్పుడే మనం వారి స్థాయికి వెళ్ళి ఒక క్రమ పద్ధతిలో వారికి అర్థమయ్యే ఉదాహరణలతో చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే కరుణ అనేది మిగతా అన్ని సూత్రాలకు చోదక శక్తి లాంటిదనమాట. సరిగ్గా చెప్పారు. ఇది చాలా లోతైన విషయం. కరుణతో సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో బోధిస్తున్నప్పుడు సహజంగానే మనకు ప్రతిఫలం మీద ఆశ ఉండకూడదు. 4వ సూత్రం దీనికి సంబంధించిందేనా? అవును. 4వది నా అమిసంతరో, అంటే భౌతిక అంచనాలు లేకుండా బోధించడం. బౌద్ధ సంప్రదాయంలో ధర్మం అమూల్యమైనదిగా పరిగణించబడుతుంది. దాని విలువ కట్టలేం. అలాంటి జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు బహుమతులు, డబ్బు, కీర్తి లేదా ప్రశంసలు, అవును, ప్రశంసలు కూడా, ఇవేవీ ఆశించకూడదు. అలా ఆశిస్తే ఆ చర్య యొక్క స్వచ్ఛత దెబ్బతింటుంది. కాని ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. ఈ రోజుల్లో చాలామంది బోధననే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, కోచ్లు. నిజమే. వీరందరూ జీవించడానికి డబ్బు తీసుకోవాలి కదా. మరి ప్రతిఫలం ఆశించకూడదు అనే సూత్రానికి, జీవనాధారానికి మధ్య గీత ఎక్కడి గీయాలి? ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. ఈ సూత్రం యొక్క ఉద్దేశ్యం జీవనాధారాన్ని తప్పుబట్టడం కాదు. మరి ఉద్దేశాన్ని ప్రశ్నించడం. అసలు ప్రేరణ ఏది? జ్ఞానాన్ని పంచుకోవాలనే తపన, లేక డబ్బు సంపాదించాలనే ఆశ? ఓకే, ప్రాధాన్యత దేనికిస్తున్నామని. కరెక్ట్. నాకు తెలిసిన ఒక ఆయనున్నారు. ఆయన చాలా గొప్ప యోగా గురువు. మొదట్లో ఆయన చాలా తక్కువ ఫీజుతో అద్భుతంగా నేర్పించేవారు. కానీ రాను రాను ఆయన వర్క్షాప్ల ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు జ్ఞానం అక్కడ ఒక సరుకుగా మారిపోయింది. అర్థమైంది. అంటే జీవించడానికి అవసరమైనంత తీసుకోవడం వేరు, జ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయడం వేరు.
ప్రాధాన్యత డబ్బుకు మారినప్పుడు వినేవారి అవసరాల కన్నా మన సొంత లాభాలే ముఖ్యమవుతాయి. సరిగ్గా అదే. జ్ఞానం అమ్మకానికి కాదు, పంచుకోవడానికి అని ఈ సూత్రం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది వాణిజ్యీకరణకు వ్యతిరేకంగా ఒక బలమైన రక్షణ కవచం లాంటిది. సరే, ఇక చివరి అంశం. క్రమంగా, కారణాలతో, కరుణతో, ప్రతిఫలాపేక్ష లేకుండా బోధించాలి. ఇంకా ఏదైనా మిగిలిందా? 5వ సూత్రం దేని గురించి? చివరిది, 5వది. అత్తానుంచ పరంచ అనుపహచ్చ. అంటే తనను తాను పొగడుకోకుండా లేదా ఇతరులను కించపరచకుండా మాట్లాడటం. ఓ, ఇది ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తుంటాం. నేను చెప్పేదే కరెక్ట్, మిగతా వాళ్లంతా మూర్ఖులు అనే ధోరణి. అవును. లేదా నాకు మాత్రమే ఈ రహస్యం తెలుసు, వేరే గురువులు చెప్పేదంతా అబద్ధం అని. ఈ సూత్రం దానికి పూర్తిగా వ్యతిరేకం. దీని సారాంశమేమిటి? సందేశహరుడి కంటే ముఖ్యం. బోధకుడు తనను తాను గొప్పగా చేసుకోవడానికి లేదా ఇతరుల బోధనలను తక్కువ చేయడానికి ఆ వేదికను ఉపయోగించుకోకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? అలా చేయడం వల్ల 2 నష్టాలున్నాయి. 1, వినేవారి దృష్టి అసలు విషయం నుండి పక్కకు మళ్ళీ వ్యక్తుల మీదకు వెళ్తుంది. రెండో నష్టం? రెండోది, అది వినేవారిలో అభద్రతాభావాన్ని లేదా వ్యతిరేకతను సృష్టించవచ్చు. మనమొకరిని విమర్శిస్తున్నప్పుడు మనల్ని అభిమానించేవారు కూడా అదే విమర్శనా ధోరణిని అలవర్చుకుంటారు. ఇది జ్ఞానాన్ని పెంచడానికి బదులుగా సమాజంలో విభజనను పెంచుతుంది. ఖచ్చితంగా. అందుకే వ్యక్తిగత పోలికలకు బదులుగా కేవలం సత్యం అంటే ధర్మంపైనే దృష్టి పెట్టాలి. ఇది బోధన యొక్క స్వచ్ఛతను కాపాడుతుంది. అద్భుతం. ఇప్పుడు ఈ 5 అంశాలను కలిపి చూస్తే క్రమపద్ధతిలో, కారణాలతో, కరుణతో, ప్రతిఫలం ఆశించకుండా, అహంకారం ప్రదర్శించకుండా బోధించడం. వీటన్నింటినీ కలిపి చూస్తే బోధన అనేది కేవలం ఒక నైపుణ్యం కాదు, అదొక సాధనలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. అందుకే బుద్ధుడు ప్రారంభంలోనే ఆనంద, ఇతరులకు ధర్మాన్ని అందించడం సులభం కాదు అని అన్నారు. ఇవన్నీ కలిసి బోధనను ఒక పనితీరు నుండి, ఒక సేవగా, ఒక ప్రదర్శన నుండి, ఒక అర్పణగా మారుస్తాయి. ఆలోచించండి, ఈ 5 లక్షణాలను పాటించడానికి ఎంత మానసిక క్రమశిక్షణ, వినయం అవసరమో. చాలా అవసరం. రోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం బహుశా ఇదేనేమో. ప్రభావవంతమైన బోధన అనేది వాక్చాతుర్యం గురించి కాదు. అది స్వచ్ఛమైన ఉద్దేశ్యం, నిర్మాణాత్మకమైన, కరుణామయమైన విధానం గురించి. సమాచారాన్ని అందించడం వేరు, అవతలి వారిలో పరివర్తనకు సహాయపడటం వేరు. అవును. ఈ 5 సూత్రాలు రెండో దానికి స్పష్టమైన మార్గాన్ని చూపిస్తాయి. నిజమే. ఈ చర్చ ముగింపులో శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాము. మనం ఇప్పటివరకు చర్చించుకున్న ఈ 5 సూత్రాలు క్రమంగా చెప్పడం, కారణాలతో వివరించడం, కరుణతో పంచుకోవడం, ప్రతిఫలం ఆశించకపోవడం మరియు అహంకారాన్ని ప్రదర్శించకపోవడం, ఇవి కేవలం ఆధ్యాత్మిక గురువులకో, భిక్షువులకో మాత్రమే పరిమితమా? మంచి ప్రశ్న. లేక మన దైనందిన జీవితంలో, ఆఫీస్లో ఒక సహోద్యోగికి ఒక కొత్త ప్రక్రియను వివరించడం నుండి మన పిల్లలకు జీవిత విలువలు నేర్పించడం వరకు? అవును. లేదా స్నేహితుడికి ఒక కష్ట సమయంలో సలహా ఇవ్వడం వరకు మనం జ్ఞానాన్ని పంచుకునే ఏ సందర్భానికైనా ఇవి అంతే బలంగా వర్తిస్తాయా? దీని గురించి ఆలోచించండి.